ఇప్పుడే అందిన వార్త, మాజీ మంత్రి అరెస్ట్, తీవ్ర టెన్షన్లో నాయకులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూసిన ప్రతి కూడా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. మాచర్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చలో మాచర్లకు టీడీపీ పిలుపునిచ్చారు. అయితే ఈ నేపథ్యంలో మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతలు గృహ నిర్బంధం చేశారు పోలీసులు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమాను, మాజీ మంత్రి కొల్లు రవీందర్ను సైతం హౌస్ అరెస్ట్ అయితే చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జూన్ 4 తారీఖున ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఎన్నికల తర్వాత మాచర్లో జరిగిన సంఘటనలు, ఇక ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ డైరెక్ట్ ఏదైతే పోలింగ్ బూత్ లోకి వెళ్ళి రిగ్గింగ్ జరిగిందని వీరు వాదన చేస్తున్నారు. ఆ పోలింగ్ సంబంధించినటువంటి ఈవీఎంను ధ్వంసం చేయడంతో కేసులు నమోదు కావడం, ఇక సీరియస్ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ అరెస్టుకు సంబంధించిన తరుణంలో కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్కు సిద్ధమైంది. దీనికి సంబంధించి పిటిషన్ అయితే నడుస్తుంది. ఇక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిందంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎన్నికల తర్వాత కూడా ఇలాంటి అల్లర్లు అలజడి జరిగే అవకాశాలు ఉంది. దీనికి సంబంధించి మాక్ డ్రిల్ కూడా పోలీసులు అయితే నిర్వహిస్తున్నారు.